ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు వీడియోలో చాలామంది గురువు గారు మాకు కాలసర్పయోగం ఉంది జాతకంలో, మేము పరిహారాలు చేయించుకున్నాము, కానీ మాకు ఎటువంటి ఫలితం రాలేదు. మేము కాళహస్తి వెళ్ళాము, కుక్కి వెళ్ళాము, నాసిక్ వెళ్ళాము. చాలా వరకు ఎందుకునో మాకు ఫలితాన్ని ఇవ్వడం లేదు. జాతకాన్ని పరిశీలింపు చేసుకున్నాము. వారు ఏమంటున్నారంటే కాలసర్ప దోష ప్రభావమే ఉంది అంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు కాలసర్ప దోషం తొలుగుతుందా లేదా అని చాలామంది అడగటం జరిగింది. అయితే జాతకంలో కాలసర్ప యోగాన్ని, ఆ ప్రభావాన్ని అధికం చేసే కొన్ని జ్యోతిష్య యోగాలు కూడా ఉంటాయి. అవేంటో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామందికి కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి హంసయోగం, గజకేసర యోగం లాంటి అవి ఉన్నప్పుడు కూడా ఈ ప్రభావం ఆటోమేటిక్గా తగ్గుతుంది. నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. యోగిగాని చెప్తాను. మీ జన్మకుండలిలో రాహువు, గురువు ఏ స్థితిలోనైనా కలిసి ఉంటే గురు చండాల యోగం ఏర్పడింది అనుకోండి, కాలసర్ప యోగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే గురువు రాహు కలిసి ఉన్నప్పుడు ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది. అలాగే శుక్రుడు రాహు కలవడం వల్ల కూడా కాలసర్ప యోగం అధికంగా అవుతుంది. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే జన్మకుండల్లో కుజుడు రాహు కలవడం వల్ల కూడా, అంటే దీన్ని అంగారక యోగం అంటాం, దీనివల్ల కూడా కాలసర్ప యోగం యొక్క ప్రభావం అధికమవుతుంది. ఎవరైనా సరే జాతకుడు మామూలుగా కుండలిలో శని రాహువు కలయిక వల్ల కూడా నంది యోగం ఏర్పడి ఆ జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాడికి దీర్ఘకాలికమైన రోగాన్ని కలగజేస్తుంది. అంటే చాలామందికి ఏంటంటే ఎన్ని రోజులకు కూడా తగ్గని అనారోగ్య సమస్య ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ జాతకంలో శని రాహువులు కలయిక ఏమన్నా ఉందా, దానివల్ల ఈ నంది యోగం ఏమైనా ఏర్పడిందనేది చెక్ చేసుకోవాలి. అలాగే జాతక చక్రంలో ముఖ్యంగా మనం చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్ని మనం స్కిప్ చేస్తాం. అందులో మనకున్న ఆరోగ్య స్థితి కూడా దీని ద్వారా వస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే జాతకంలో అమావాస్య దోషం ఉందనుకోండి, ఈ దోషం ఉన్న వారికి కాలసర్ప దోష ప్రభావం ఇంకెక్కువగా ఉంటుంది. ఇది మీరు వింటే కామెంట్ చేయండి. అలాగే గ్రహణ సమయంలో కానీ చంద్రునితో పాటు రాహుకేతువులు కేముద్ర యోగం ఏర్పడిన కాలసర్ప యోగం కాకుండా ఇంకా ఎక్కువ అధిక ప్రభావం చూపిస్తుంది. అంటే గ్రహణం, ఈ గ్రహణ యోగం మనిషికి కాలసర్ప దోష యోగంతో పాటు ఎక్కువ ప్రభావాన్ని, అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు జాతకంలో కాలసర్ప యోగం ఉండి కొన్ని యోగాలు ఉన్నప్పుడు ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. అందులో మొట్టమొదటిది గజకేసర యోగం. ఇది ఉన్నప్పుడు కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది. రెండవది హంసయోగం. ఇది ఉన్నప్పుడు కూడా ఈ ప్రభావం తగ్గుతుంది. మూడవది భద్రయోగం, అలాగే మాల్వయోగం, నౌకాయోగం, ఛత్రయోగం. ఈ జాతక చక్రంలో ఇవి ఉన్నప్పుడు జాతకంలో ఈ కాలసర్ప దోష ప్రభావం అనేది స్వల్పంగా తగ్గుతుందని చెప్పాలి. అలాగే నౌకాయోగం అనగా జన్మలగ్నం నుండి సప్తమ స్థితి, ఈ సప్తమ స్థితి వరకు, అంటే ప్రతి స్థితిలో కూడా ఏదో ఒక గ్రహం స్థిరంగా ఉంటే ఈ నౌకాయోగం ఏర్పడుద్ది. అలాగే ముఖ్యంగా ఛత్రయోగం ఉందనుకోండి, ఇది జన్మకుండల్లో సప్తమ స్థితి నుండి జన్మలగ్నం వరకు ప్రతి స్థితిలోనూ ఏదో ఒక గ్రహస్థితి, అంటే ఎక్కడైనా సరే స్థిరంగా ఒక గ్రహం ఉన్నప్పుడు ఏ స్థితి లేకుండా ఖాళీగా ఉంటే ఈ ఛత్రయోగం అనేది అధిక ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే ఇది వచ్చే ప్రభావాన్ని ఇది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంగారకుడు కేంద్రంలో కానీ, మేషం కానీ, వృశ్చికం, మకర రాశిలో ఉంటే కాలసర్ప యోగ ప్రభావం తగ్గుతుంది. కుజుడు కేంద్రంలో కానీ, మేషంలో కానీ,
వృశ్చికంలో కానీ మకరంలో కానీ ఉన్నప్పుడు ఈ కాలసర్ప ప్రభావం అనేది తగ్గుతుంది. శుక్రుడు బలంగా ఉన్నా కూడా కాలసర్ప యోగం ప్రభావం తగ్గుతుంది. అందుకని మేమేం చెప్తామంటే తంత్ర ఉపాయాలలో వైదిక ఉపాయాలు, జ్యోతిష ఉపాయాలు కాకుండా ఈ రావణ సహిత, లాల్ కితాబు వీటికి సంబంధించిన చాలా తేలికైన పరిహారాలు ఉంటాయి. చాలా వీడియోలు చెప్పాం. అంటే బలంగా పెంచుకోవడం కోసం కొన్ని చెప్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే వీటిని అర్థం చేసుకోవడంలో పొరపడుతూ ఉంటారు. దోషాలు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని భగవంతుని పట్టుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో రాహుకేతువుల మధ్య 6 గ్రహాలుండి 7వ గ్రహం బయట ఉందనుకోండి, అంటే ఇది అసంపూర్ణ కాలసర్ప దోషం అంటారు. దాన్ని అంటే 6 గ్రహాలు మధ్యలో ఉంటే 7వ గ్రహం బయట ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇలా దోషం ఉన్నవారికి అన్ని పనులు ప్రారంభం చేస్తారు, అవి మధ్యలో ఆగిపోతుంటాయి. అలాగే దీర్ఘకాలికంగా ఏదో ఒక వ్యాధి వస్తూనే ఉంటుంది, అది వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మనశ్శాంతి ఉండదు, మానసికంగా ఎప్పుడు అశాంతి ఉంటుంది, భయం కలుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. సంతాన విషయంలో నష్టం కలుగుద్ది. అలాగే వ్యాపార విషయంలో నష్టం కలుగుద్ది. ఇలా ఉన్నప్పుడు ఎంతకి ఉద్యోగం దొరకదు. అంటే చాలామందికి జాతకం బాగుంటుంది, ఈ 6 గ్రహాలు ఈ రెండింటి మధ్యలో ఉంటే గ్రహం బయట ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఉద్యోగం దొరకదు, చదువు ఉన్నప్పటికీ ఉద్యోగం దొరకదు. అలాగే పెళ్ళి చాలా లేటుగా అవ్వడం, కానీ కొంతమందికి పెళ్ళి పూర్తిగా అవ్వదు కూడా, అది కూడా జరగచ్చు. అలాగే ఎప్పుడు ఆర్థికంగా కుంగిపోతూ ఉంటారు. అంటే డబ్బు అనేది దగ్గర ఉండదన్నమాట. అలాగే ఎదుటి వారిని ఏదో రకంగా మోసం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే నమ్మిన వారు వీళ్ళని మోసం చేస్తారు. చదువులో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే చదువు మధ్యలో ఆపేయడం, లేకపోతే కుటుంబ సమస్యల వల్ల ఆగిపోవడం, ఇలా జరిగిన ఇది ఉందని అర్థం. అలాగే వ్యసనాలకి బానిస కావడం. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడండి పిల్లాడు, తర్వాత సడన్గా వ్యసనాలు అలవాటైపోయినాయి, అది కూడా ఇలాంటి సందర్భమే. అలాగే భూమికి సంబంధించిన వివాదాలు, కోర్టు కేసులు కూడా ఇలాగే వస్తుంటాయి. కోర్టుకి వెళ్ళటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, గొడవలు రావటం, ఇవన్నీ జరుగుతాయి. కాలసర్ప దోషం చాలా రకాలు ఉంటాయి. కాకపోతే ఇవి జరుగుతూ ఉన్నాయంటే మీకు 6 గ్రహాలు రాహుకేతు మధ్యలో ఉండి ఒక గ్రహం బయట ఉందని అర్థం. కాబట్టి మీరు ఎవరైనా సరే జాతకాన్ని పరిశీలింప చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మీ జాతక చక్రాన్ని చూసుకోండి. జాతక చక్రం చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయనుకోండి, ఇబ్బంది పడుతూ ఉంటే, జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోవచ్చు. ఇది పెయిడ్ అపాయింట్మెంట్, ఫ్రీ అపాయింట్మెంట్ కాదు. మీకు ఎవరికైనా సరే ఈ సమస్యలు ఉన్నాయంటే జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకొని దానికి తగ్గ పరిహారాలు, తేలికైన పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఏమీ చేయలేం గురువు గారు, మా వల్ల కాదండి, జాతకం చెప్పించుకోవడం కోసం మా దగ్గర 1000 రూపాయలు కూడా లేవు అనుకునే వారికి పరిహారం చెప్తాను. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాలలో సూర్యుడికి నమస్కారం చేయండి. 10 నిమిషాలన్నా మీ ఇష్టదేవాన్ని తలుచుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రావి చెట్టుకు నీరు పోయండి. పాయింట్ నెంబర్ 3, ప్రతి ఆదివారం నాడు చీమలకి ఆహారం పెట్టండి. పంచదార, మినప్పిండి, వరిపిండి, గోధుమపిండి కలిపి ఆహారంగా పెట్టండి. ఇలా మీరు ప్రతి ఆదివారం చేయండి. 4వది, ఇంకా తేలికైన పరిహారం, మీరు ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెద్దలకి సేవ చేయండి. పెద్దలకి సేవ చేయడం. అలాగే ఇంట్లో ఎవరన్నా పెద్దలు మరణించి ఉంటే వారికి అమావాస్య నాడు తర్పణాలు ఇప్పించండి. లేదా మీరు అమావాస్య నాడు నాన్ వెజ్ తింటాం మానేయండి. ఇలా మీరు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవి తేలికైనవి చేయటం. అలాగే మంత్ర సాధన పరంగా కూడా చేయొచ్చు. ఆంజనేయ స్వామిని ఆరాధించడం, స్వామివారి మంత్రాన్ని చేయటం, దుర్గాదేవిని ఆరాధించటం, అలాగే రాహుకేతు మంత్రాలని జపం చేయటం కూడా సత్వరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ దోషాలు ఉన్నవారు బాగా గుర్తుంచుకోండి, పాముల్ని చంపవద్దు. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాత బట్టలు కానీ పాత వస్త్రాన్ని కట్టుకోవద్దు.
అది గుర్తుంచుకోవాలి. ఆరవది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడవారిని బూతులు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే సర్వం జగన్నాథం మొత్తం పోతుంది. కాబట్టి ఈ దోషం ఉన్నవారు నోరదుపులో ఉండాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.